తోటకూరతో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తా పదండి. ముందుగా మిక్సీ జార్ లోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్, 8 to 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక మీడియం సైజ్ టొమాటో, 4-5 ఎండుమిర్చి వేసి వాటర్ ఏమీ వేయకుండా బాగా మిక్సీ పట్టాక ఈ కన్సిస్టెన్సీలో ప్యూరీ రావాలి. తర్వాత ఒక పాన్ లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసేసి బాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆ ప్యూరీని అందులో వేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. ఈ లోపు మన తోటకూరని 3-4 సార్లు బాగా వాష్ చేసేసుకుని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకుందాం. ఈ మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఈ తోటకూరని అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూరని పాన్ లో వేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి వేస్తే ఒక 2 minutes కి ఆకంతా దగ్గర పడిపోతుంది. ఈ రెసిపీకి తోటకూర లేతగా ఉంటేనే తొందరగా ఉడుకుతుంది. ఇలా తోటకూర నుంచి నీరు వదులుతున్నప్పుడు సిమ్ లో పెట్టేసుకుని తగినంత ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసేసి అంతా దగ్గర కలిపేసుకున్నాక ఒక 5 minutes మూత పెట్టేసి కుక్ చేసుకున్నాక లాస్ట్ లో స్టవ్ ఆపేసే ముందు ఒక స్పూన్ గీ కూడా వేసేసుకుని అంతా కలిపేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.